ఒక ఎత్తు అయితే కనుక ఆ 16 మంది ఆఫీసర్లకి పోస్టింగ్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు, వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వలేకపోతున్నాడు, వాళ్ళంటే భయపడుతున్నాడు అని చెప్పి ఎందుకు పోస్టింగ్ ఇవ్వట్లేదని చెప్పి వైసీపీ పార్టీ వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు అనుకోవాలంటారు? వీళ్ళు ఒక పెద్ద సన్నాసులు వైసీపీ వాళ్ళు పెద్ద అవినీతి వాళ్ళు చేశారు. వాళ్ళకి పోస్టింగ్ ఇస్తే మనకి ఏమైనా ఉపయోగపడతారు అనుకున్నారు. వాళ్ళకి పోస్టింగ్ అనేది ఇవ్వడు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి భయపడడు. తిరుపతిలోనే ఆయన బాంబు బ్లాస్టర్ పెడితే ఆయన భయపడ్డాడాయా? మీరు ఇంకా అజ్ఞానంలో ఉంటారు రా బాబా. ఆయన అనేది ఆయన ఒక గుండె, ఒక సైనికుడు. ఆయన వెనకమాల ఉంది. తెలుగుదేశం ఎంతమంది సైనికులు ఉన్నారో తెలుసురా నాయన? 60 లక్షల మంది ఉంటారు. నువ్వు ఆయన జైల్లో పెట్టిన ఆ రోజు 60 లక్షల మంది ఒక యుద్ధ వాతావరణంలాగా తయారయ్యేవరా? ఎవడూ తయారవులా కాదు. ఎవరు యుద్ధమా ఇవన్నీ నేను అడగట్లేదు. ఈ 16 మందికి పోస్టింగ్ ఎందుకు ఇవ్వట్లేదు? చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు అనుకోవాలా? ఎందుకు భయపడతాడండి చెప్పానండి? అసలు ఎందుకు భయపడతాడు చెప్పు? ఏముంది? వాళ్ళు అవినీతి చేశాడు, వాళ్ళకి ఇవ్వట్లేదండి. ఎందుకు ఇస్తాడు? ఏబీ వెంకటేశ్వర గారు అండి గతంలో ఆయన ఏ అవినీతి చేయకపోయినా కానీ అతనికి ఎందుకు ఇవ్వలేదు? అతను నీతిపరుడు. ఎక్కడ నువ్వు అవినీతి జీవితావు? 5 ఏళ్లలో చూపించుకుని నువ్వు అతన్ని పక్కన పెట్టి నువ్వు ఈ 16 మందిలో పక్కన పెట్టి నువ్వు అంటానికి నీకు హక్కు ఉంది? అసలు నీకు హక్కు ఆడుందా? నువ్వు చేసిన తప్పుడు నువ్వు రుజువు చేయించాడు. ప్రతి ఒక్కరు రుజువు చేయించి పక్కన పెట్టాడు. ఆయన మీద అవినీతి లేకుండా నువ్వు పక్కన పెట్టావు ఏబీ వెంకటేశ్వర గారిని. ఎవరు తప్పు ఎవరు ఒప్పు మీరే తెలుసుకోండి, ప్రజలు కూడా తెలుసుకోండి. మరి అంటే ఆయన తప్పు చేశారు కాబట్టి, అంటే ఆయన పక్కన పెట్టారు కాబట్టి ఈయన పక్కన పెట్టడం కరెక్టే అంటారా? వీళ్ళ మీద ఆధారాలు ఉన్నాయనుకోవచ్చు అంటారు. వీళ్ళ మీద ఆధారాలు ఉన్నాయండి. ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈయన పక్కన పెట్టాడు. లేకపోతే బాబు గారు అలా చేయడు. ఆధారాలు ఉన్నాయి కాబట్టి పక్కన పెట్టాడు. ఈయనకి ఆయనకి సంబంధం ఏంటండి? అవినీతి పరుడికి సత్యవంతుడికి సంబంధం ఏంటంటే? ఒక రాష్ట్రాన్ని డెవలప్ చేసేవాడికను ఒక రాష్ట్రాన్ని దోసుకునేవాడికి సంబంధం ఏంటండి? అట్లాంటి వాడి దగ్గర వాళ్ళు పనిచేసి నాశనం చేశారండి. జగన్మోహన్ రెడ్డి అనేవాడు 16 మంది వాళ్ళని హింసించలేదు. ఇంకా ఈయన అరెస్ట్ చేయలేదు, జైలు వేయలేదు. ఇంకా ఎంత మంచిగా ఉన్నాడంటే అంత మంచిగా ఉన్నాడు. వాళ్ళు అర్థం చేసుకోవాలి. దేశవ్యాప్తంగా సంచలనం అనుకోవాలి, మరి ఏమనుకోవాలి? ఎక్కడ జరగని సంఘటన ఏపీలోనే జరిగింది. ఎక్కడా లేని విధంగా డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేసిన ఆఫీసర్లని, ఏదైతే కనుక ఎస్పీ డిఎస్పీ డీజీ స్థానాల్లో ఉన్న ఆఫీసర్లని రోజు వచ్చి డీజీపీ ఆఫీసులో సంతకం పెట్టి వెళ్లాల్సిందే. మీరు ఉదయం వచ్చి సంతకం పెట్టాలి, సాయంత్రం దాకా కూర్చొని సాయంత్రం వెళ్ళేటప్పుడు సంతకం పెట్టి వెళ్లాల్సిందే అంటూ ఆంధ్రప్రదేశ్ డీజీపీ 16 మంది ఏదైతే డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారో ఆఫీసర్లకి ఛార్జ్ మేమో ఇవ్వటాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు? ఎక్సలెంట్ అండి. ఇది మటుకి చాలా చక్కగా ఇచ్చారు బాబు గారు. అంటే ఇలా గవర్నమెంట్ అనేది దాని పని దాన్ని చేసుకుంటా పోద్ది. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుకు వాళ్ళు శిక్షార్హులే. నేను తప్పు చేస్తే నన్ను శిక్షించట్లేదా? నన్ను చేస్తే నన్నైతే 5 నిమిషాలు తీసుకెళ్ళి లోపలేస్తున్నారు. వాళ్ళని ఎందుకని వేయట్లేదు? వాళ్ళు అవినీతి పరులు. వాళ్ళు రాష్ట్రాన్ని దోసుకున్నారు. రాష్ట్రాన్ని దోసుకొని నాశనం చేశారు. నాశనం చేసిన కాక ఎదటోడిని కూడా ఇంకా ప్రోత్సహించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏంది పిట్పోక్రో అంటే వాడు ఎన్నో అవినీతి పరుడు. వాడికి ఇంకా మీరు చెప్పాల్సింది పోయి మీరు చేసిన ఇంకా మీరు ఇంత చదువుకొని ఆ జ్ఞాన సంపద మీరు ఇంకొకరే పంచాల్సింది పోయి మీరే తప్పు చేస్తే ఐఏఎస్లు ఐపీఎస్లు చేస్తే ఇంకా ఎందుకు రాని అమ్మ? రాష్ట్రం ఎందుకు? దేశం ఎందుకు? మనం బతకటం ఎందుకు? మీరు నలుగురు చెప్పాల్సింది పోయి మీరే తప్పు చేస్తే ప్రజలు ఏమనాలి మిమ్మల్ని? అదే పక్కన ముస్లిమ్స్ దేశాలు అయితే ఈ పార్టీకి రాళ్ళు తీసుకొని కొట్టేవాళ్ళు రా. మిమ్మల్ని రాళ్ళు తీసుకొని కొట్టేవాళ్ళు. అయినా గతంలో మీరు చేశారా? వాడి ఎంతోమందిని ఆఫీసర్లని ఉంది. ఆమె కూడా ఎంతో శ్రీలక్ష్యం ఉంది. ఆమె చూడు జైల్లో ఉండి ఎంత బాధ నరకం అనుభవించిందో. ఆ రోజుల్లో కుర్చీలో తీసుకొచ్చారు రావుని. మీకెందుకురా కర్మ? ఈ కర్మ మన రాష్ట్రానికి పట్టించారా? అదే దేశంలో ఒక సైనికుడు చేస్తే దేశం నాశనం అయిపోతుందిరా. రాష్ట్రంలో మీరు చేస్తే రాష్ట్రం నాశనం అయిపోయిందిరా. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయిందిరా. ఇవాళ నేను ఉండానురా. నా వల్ల ఎంతమంది బాగుపడేవాళ్ళో తెలుసురా. ఒకప్పుడు గతంలో ఒక అవినీతి పరుడు వల్ల ఒక బ్యాంకులో నేను తప్పు చేస్తే నేను 1,56,00,000 బ్యాంకుకి కడతానంటే 1,35,00,000కి బ్యాంకు ఆక్షన్ వేశాడు. ఏది కరెక్టు? 1,56,00,000 నేను కడతానంటే వాడు 1,35,00,000కి ఆక్షన్ వేశాడు. 1,35,50,000కి చెప్పరా? ఏది కరెక్ట్ చెప్పడరా? అవినీతి అనేది అలాగుంది. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక మన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలన్నీ గాలికి వదిలేసింది. అదే నేనున్నట్టయితే కనుక మత్స్యకార భరోసా పడేది, అదే నేనున్నట్టయితే తల్లికి వందనం పడేది, అమ్మ ఒడి పడేది, అదే నేనున్నట్టయితే కనుక విద్యా దీవెన పడేది. ఇవన్నీ చెబుతూ వచ్చారు కదా. మరి గతంలో ఆయన ఇచ్చిన టయానికి అన్ని హామీలు అమలు చేశాడనుకోవాలంటారా? ఏమీ ఇవ్వలేదండి. నాకు ఎంతోమంది ప్రజలు తెలుసు, ఎందుకంటే జనాలతో నేను తిరుగుతానండి. నేను ఎంతంటే భారీ ఎత్తున ప్రత్యాపారం చేసినా తెలుసు. అంతకుముందు అమ్మబడి సరిగ్గా వేసేవరా నాయన, నువ్వు దరిద్రుడా, నిష్ఠ దరిద్రుడా. ఒకళ్ళకి 10,000 వేసి, ఒకళ్ళకి 12,000 వేసి, ఒకళ్ళకి 6,000 వేసి, ఒకళ్ళకి 3,000 వేసి, ఎన్ని నరకాలు చూసావు తెలుసురా. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని చెప్పేసి కుంటోళ్ళకి గుడ్డోళ్ళకి కూడా ఎన్నో కరారే, ఎన్ని తీసేసావురా అవినీతి పొరుడా. వాళ్ళ ఉసురు కొట్టి నువ్వు పోయావురా. వాళ్ళు ఉసురే కొట్టిందిరా. నిన్న మా గోరంట్లో ఇతర కళ్ళు లేదు, వాళ్ళని తీసుకొచ్చి నేనే ఎమ్మెల్యే గారు ఆఫీస్కి తీసుకొచ్చి వాళ్ళకి పింఛన్ రాపించాను రా. అయ్యా నాకు కళ్ళు లేవయ్యా, నాకు అయ్యా ఏదో రకంగా ఇచ్చేయ్యా అంటే నేను తీసుకొచ్చి ఎమ్మెల్యే గారి ఆఫీస్ దగ్గరకు వచ్చి రాపించామయ్యా మేము. నీకేం తెలుసురా? గడిచిన 5 సంవత్సరాల్లో వాళ్ళిద్దరికి పెన్షన్ ఎందుకు రాలేదంట? అసలు వాళ్ళు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది అంటున్నాడండి. కరెంటు బిల్లు ఎక్కువ రాలేదు, వాళ్ళకి పొలం లేదు, ఏమీ లేదండి. పాపం ఏమీ లేదు. పాపం అమాయకులు, వాళ్ళకి అది ఇస్తేనే తిని బతకగలరు. వీడు 2 సంవత్సరాల నుంచి నాశనం చేశాడండి. వాడు చేసిన దానికి వాడి కర్మ వాడు అనుభవించాడు జగన్మోహన్ రెడ్డి. నిన్న చూడు అన్నా క్యాంటీన్లో ఓపెన్ చేశారండి చంద్రబాబు నాయుడు గారు. ఎంత చక్కగా ఓపెన్ చేశారో తెలుసండి. అన్నదాత సుఖీభవ. ఎందుకంటారో తెలుసా? అన్నం పెట్టిన రాష్ట్రం అన్నదాత సుఖీభవ అని ఎందుకంటే తెలుసా? కడుపు నిండిన తర్వాత ఎన్ని డబ్బున్నా పనికిరదండి. కడుపుకు 4 అన్నం మెతుకులు తింటే ఆ కడుపు నిండితే అన్నదాత సుఖీభవ అంటారు. ఆ రాష్ట్రం డెవలప్ అయింది. ఆ చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళ ఆశీస్సులు దీవుల్లో ఎంతో చల్లగా ఉంటాయండి ఆయనకి. ఎందుకంటే అన్నం తినడంలో ఏమంటే అన్నదాత సుఖీభవ. ఆ చంద్రబాబు నాయుడు గారు 1000 ఏళ్ళు వదిలాలి, ఆయన పరిపాలనలో సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటారండి. నిన్న మన పవన్ కళ్యాణ్ గారు ఉండారండి. నిన్న మన ఎక్కడికంటే మన శాటిలైట్ ఇది దాన్ని ఏమంటారంటే అక్కడికి వెళ్ళారండి. వెళ్ళి మీరు దేవుళ్ళు, మీరు సైంటిస్టులు, మీరు దేవుళ్ళు, మీ వల్ల నిన్న మీరు ఎంతో చక్కగా మీరు ఈ ప్రయోగాలు చేయటం వల్ల దేశానికి ఉపయోగపడుతుంది, రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, మన యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి కూడా తెలుపుతున్నారని చెప్పేసి ఎంత చక్కగా మాట్లాడంటే అంత చక్కగా మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారు కూడా. ఇక్కడ రాష్ట్రంలో చూస్తే కనుక జనాలందరినీ చంపేస్తున్నారంటగా, ఎలా ఉంది అసలు? అసలు ఎక్కడా చచ్చిపోవట్లేదండి. చచ్చిపోవటం అనేది అసత్యం మాటలండి. అతనికి లేస్తేనే అబద్ధాల మీద ఆయన పరిపాలన 5 ఏళ్ళు గడిపాడండి. ఆయన పరిపాలన గడిపాడు. ఎప్పుడైనా ఆయన సంపద సృష్టించడం చేతైందండి. డబ్బులు నొక్కాడు కదా, బటన్ నొక్కాడండి. అప్పులు చేసి నేను నొక్కుతానండి. మా తాతల ముత్తాతలు సంపాదించిన ఆస్తులు మొత్తం కరగత్తేటతో మన రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేశాడండి. అప్పుల్లో కుప్పలు చేశాడు. మన రాష్ట్రాన్ని అన్ని తాకట్టు పెట్టాడు కదండి. ఏం తాకట్టు పెట్టలేదో చెప్పండి? ప్రతి ఒక్కటి కలెక్టర్ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లు ప్రతి ఒక్కటి తాకట్టు పెట్టాడు కదండి. మన రాష్ట్రాన్నే తాకట్టు పెట్టాడు కదండి. ఇంత తాకట్టు పెట్టాడు ఏ రాష్ట్రమైనా ఉందని చెప్పమనండి ముందు నాకు. ఏ రాష్ట్రం లేదండి. ఇంత ఘోరాది ఘోరంగా ఏ రాష్ట్రం కూడా ఇట్లా పరిపాలన చేయలేదు. ఇంత రోత పరిపాలన ఇంతవరకు నేను చూడలా. మరి ఈ ప్రభుత్వం మరి సంక్షేమ పథకాలు అమలు చేయదనే మాట అయితే వినపడుతుంది కదా. ఈ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయదంటున్నారు కదా. నిన్న అరే నాయనా, కళ్ళు లేని కపోదులు, చెవులు లేని వాడు చెవిటివాడు అంట. అట్టనే మీరు కళ్ళు, చెవులు, ముక్కు ఏది కనపడినట్లేదురా మీకు. ఎదవనారు అసలు. 4,000 పింఛన్ అన్నాడు. 4,000 చక్కగా ఇచ్చాడు కదరా. 4,000 ప్లస్ 3,000 3 నెలలు కలిపి 7,000 ఇచ్చాడు కదరా. ప్రజలు ఎంత ఆనందపడుతున్నారో తెలుసురా. కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు 6,000 ఇస్తుంటే అబ్బా 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 అయ్యా ఇంక నా బిడ్డలు సరిపోతాయా అని తల్లి ఇంటికాడు కూర్చొని ఎంత ఆనందపడుతుందంటే అంత ఆనందపడుతుంది రా నాయన. ఎందుకంటే ఇవాళ బిళ్ళల రేట్లు పెరిగి గత 5 ఏళ్లలో ట్యాబ్లెట్స్ రేట్లు ఎన్ని, షుగర్ బిళ్ళలు ఎన్ని పెరిగిన దాని మీద వాళ్ళ ఖర్చులు కూడా పెరిగినాయి. వాళ్ళ ఖర్చులు పెరిగిన దానికి చంద్రబాబు నాయుడు గారు 4,000 దేవుడు అనేవాడు ఎక్కడో లేడయ్యా, చంద్రబాబు నాయుడు రూపంలో ఉన్నాడయ్యా. అట్లాంటి మహానుభావుడు మనకు దొరకటం ఎంతో అదృష్టం బాబు అని అంటున్నారు. థ్యాంక్ యూ.